సో ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. లైక్ కొత్తగా ఉంది కాన్సెప్ట్ అంతా. చాలా లైక్ ఇప్పుడు వరకు మనం ఏ స్టోరీ ఇలా చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? లైక్ ధనుష్ యాక్టింగ్ అని చెప్పొచ్చు, చాలా బాగా చేశాడు. అండ్ నాగార్జున యా ఆసమ్, ఆయన సీనియర్ యాక్టర్ కదా, చాలా బాగా చేశారు. సో కంపారిజన్ చేసుకుంటే ఎవరు యాక్టింగ్ బెస్ట్ అంటారు? లేదు, అందరు బాగా చేశారు. ఈవెన్ విలన్ కూడా ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు. అంటే థియేటర్ వరకు ఆడియన్స్ ని లాగే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి? చాలా పాయింట్స్ ఉన్నాయండి. అసలు స్టోరీ నేను అనుకోలేదు. కుబేరా టైటిలే చాలా బాగుంది. ఆ టైటిల్కి తగ్గట్టు స్టోరీ ఉంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, వచ్చి చూడాల్సిన ఫిలిం. ఎంత రేటింగ్ ఇస్తారు? 9. సో వన్ మ్యాన్ షో అంటున్నారు కదా, వేరే క్యారెక్టర్స్ ఏం అంత ఇంపార్టెన్స్ లేదా? లేదు, అట్లా ఏం లేదే. ఏ స్టోరీ లైక్ ఏ క్యారెక్టర్ కా క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. అంటే రష్మిక గారి గురించి ఎవరు మాట్లాడట్లేదు బయట, ఓన్లీ ధనుష్ అంటున్నారు. ఇది యాక్చువల్లీ నాకు అనిపించింది స్టోరీ ప్రకారం వెళ్ళిన మూవీ కాబట్టి అట్లా పర్టికులర్గా ఏం లేదు. అందరు క్యారెక్టర్స్ ఈక్వల్గానే ఉన్నాయి. ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది, వచ్చి చూడండి థియేటర్స్కి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఎట్లుందంటే మనోడు ఒకడు వస్తాడు చూడు, మాస్ వాళ్ళకి అర్థం కాదు అన్నట్టు, ఇది ఒక చాలా ఇన్డెప్త్గా తీసిండు సార్ ఆయన, శేఖర్ కమ్ముల. క్యాపిటలిజంని ఎలా దేశం దోచబడుతుంది అనేది చూపించిండు. అంటే ఇలాంటి సినిమాలు అయితే మెసేజ్ కంటెంట్ ఉన్న మూవీస్ అన్నట్టు. సో కంపల్సరీ ఇవి థియేటర్ ఎక్స్పీరియన్స్ లాగానే చూడాలి. అండ్ సినిమాని సినిమాలాగా చూస్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్, మంచి గుడ్ ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతారు. సో కొంచెం ల్యాగ్ ఉంది, అది ఉందని అంటున్నారు, కానీ అది అక్కడ నీడెడ్ అన్నట్టు. ఆ గ్యాప్ ఇస్తేనే అక్కడ ఆ సీన్కి అది బాగా జరుగుతుంది. సో వన్ మ్యాన్ ఆర్మీ షో అన్నట్టు. ఒక సైడ్ నాగార్జున గారు, సైడ్ ధనుష్ గారు పోటీ పడి నటించినట్టు అనిపించింది. మంచి, అంటే ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు మాకైతే. మంచిగా ఎక్స్పీరియన్స్ అయినాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనుకున్నాం. కానీ అంటే ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమాకి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ ఉంది. అంటే బాగా సస్పెన్స్ మెయింటైన్ చేసిండు. ఫైనల్గా సినిమా అయితే నచ్చింది. మనం 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు సినిమాకి. తప్పకుండా చూడండి, మంచిగా ఉంది, మంచి మెసేజ్ ఉంది మూవీ. మ్యూజిక్, బీజిఎం ఇవన్నీ అంతే హై క్వాలిటీ ఉన్నాయి. ఇక సినిమా చాలా బాగుంది. ఇది శేఖర్ కమ్లాస్ సెకండ్ 2.0 వర్షన్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ నాగార్జున, ధనుష్ అండ్ మ్యూజిక్, డిఎస్పి మ్యూజిక్. అంటే ధనుష్ గారి యాక్టింగ్ కి పక్కా నేషనల్ అవార్డు అంటున్నారు. నేషనల్ అవార్డా వస్తుంది, పక్కా నేషనల్ అవార్డు వస్తుంది. అండ్ డిఎస్పి కూడా వస్తుంది. స్టోరీ, దర్శకత్వం, యా నికేత్ బొమ్మి డిఓపి, దట్ ఈస్ రియలీ రియలీ గుడ్ వర్క్. అండ్ ఆడియన్స్ థియేటర్ వరకు లాగే పాయింట్స్ ధనుష్, శేఖర్ కమ్ముల అంతే కదా. అంతే. అంటే నాగార్జున గారి అండ్ రష్మిక గారి క్యారెక్టర్ అంతా ఇంపార్టెంట్. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. సార్, సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఒక కార్పొరేట్ మెయిన్ ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తుంటారు అన్న దాని మీద బాగుందన్నమాట. అది దాన్ని ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఓకే. అంటే నాగార్జున గారి యాక్టింగ్ బాగుందా, ధనుష్ గారి యాక్టింగ్ బాగుందా? ఎవరి రోల్ తగ్గట్టు వాళ్ళు బాగా యాక్ట్ చేశారు సార్. ధనుష్ గారిది ఇంకా సూపర్గా ఉంది. అంటే ధనుష్ గారు అంటే ఆ బిచ్చగాడి క్యారెక్టర్ లో నాగార్జున గారిని డామినేట్ చేశారు అంటున్నారు. ఏ డామినేట్ ఏం లేదు సార్, ఎవరి రోల్ తగ్గట్టు వాళ్ళు నటించారు. దాన్ని డామినేట్గా చూసుకోవడానికి లేదు ఛాన్స్. ఓకే. అంటే ఈ స్టోరీ నుంచి మనము ఏం మెసేజ్ నేర్చుకోవచ్చు సార్? అంటే ఒక్కొక్కళ్ళు చూసే విధానం బట్టి ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఉండొచ్చు, తన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అన్న దాని మీద బిజినెస్ మ్యాన్ చూడొచ్చు. ఒక బిష్గాడ్ ధనుష్ యాంగిల్లో ఆలోచిస్తుంటే మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనుకున్నప్పుడు ధనుష్ ఎంత కష్టపడి ఇచ్చేయండు, మనం కూడా సొసైటీకి ఇస్తే మంచిది అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది సార్. అంటే మీకు పర్సనల్గా ఏం నచ్చింది మూవీలో? 2 యాంగిల్స్ నడిచింది. విలన్గా క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. అంటే అతను విలన్లా చూడొద్దు, బయటకు వచ్చినప్పుడు ఒక బిజినెస్ని ఎలా తీసుకోగలుగుతుండే, ఎలా ఆర్డర్స్ తెచ్చుకోగలుగుతుండే అన్న దాని మీద ఒకటి. హీరో ఒక నిజాయితీగా మారితే ఎలా ఉంటుంది అన్న దాని మీద. మరి శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్ చాలా బాగుందండి. స్టోరీ కానీ చాలా బాగుంది బ్రో. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అన్నీ బాగున్నాయి బ్రో. చెప్పురా చెప్పు. ఓకే, యాక్చువల్లీ శేఖర్ కమ్లా 2.0 ఇప్పటికీ ఇంకా ట్రాన్స్లో ఉన్నాయి. ఇట్స్ వెరీ రియలీ రియలీ గుడ్. అంతే. ధనుష్ గారా లేకపోతే నాగార్జున? అంటే లేదు, ఇవన్నీ కాదు నేను చెప్పింది.